వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పులూరు గ్రామంలో నివాసం ఉంటున్న కాత పుల్లారెడ్డి వీరి కుమారుడు రవిశంకర్ రెడ్డి, కాత పుల్లారెడ్డి తమ్ముని కుమారుడు శివమోహన్ రెడ్డి వీరి స్థలాన్ని కోయిలకుంట మండలం గుల్లదుర్తి గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి అనే వ్యక్తి ఉప్పులూరు గ్రామంలో నకిలీ పత్రాలను సృష్టించి పాఠశాలకు దానంగా ఇవ్వడం జరిగింది. రవిశంకర్ శివమోహన్ రెడ్డి మాట్లాడుతూ మా అబ్బా ఆస్తిని పూర్వం 90 సెంట్లు రాతపూర్వకంగా కాకుండా మాటపూర్వకంగా 1951 సంవత్సరంలో స్కూల్కు దానంగా ఇవ్వడం జరిగింది. గుల్లదుర్తి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి ఉప్పులూరు గ్రామంలో మా స్థలాన్ని ఏ విధంగా దానం చేస్తారని వారు అన్నారు. అసలు స్థల దాతలము మేమని వారు మండిపడ్డారు. నిన్న శుక్రవారం 1 ఎకరాకు 20 సెంట్లు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ప్రధానోపాధ్యాయునికి దానంగా ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇక్కడ సొమ్ము ఒకరిది సోకొకరిది అనే సామెత అయిపోయిందని వారు అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి అసలు యజమాని ఎవరని గుర్తించాలని వారు అన్నారు. మా బడికి పూర్వం నుంచి బడికి రాధించాము. 2010లో వాళ్ళు కర్ణాటక నారమ్మ అనేమో అమ్ముకొని పోయింది. కానీ నిన్న మళ్ళీ మా కోర్టు తీర్పు వచ్చిందని నేను వచ్చినారు. ఆ తీర్పు కాపీ మాకు ఏమంటే ఏ రాకున్నారు. తీర్పు కాపీ రాకుండా కూడా దౌర్జన్యం వచ్చి ఆ ల్యాండ్ కోర్టు బడికి అధికారులు చూసినారు. మేము ఆపరేషన్ చేసినాం. మా దగ్గర మొత్తం డాక్యుమెంట్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అమ్మినట్టు ఉంది, మేము కొనేది ఉంది. 2010లో నారమ్మ అమ్ముకొని పోయింది సంజీవతో మేము 2011లో కొన్నాము. ఆ డాక్యుమెంట్ పక్కన మా దగ్గర ఉన్నాయి. కాదు, వాళ్ళు సిద్ధారెడ్డి బిడ్డ, ఆయన కోడలు కాదు. సిద్ధారెడ్డి బిడ్డ వచ్చేసి నారమ్మ. అయితే ఈయన ఏమన్నాడు, ఆయన అన్ని పేపర్ డాక్యుమెంట్లు పెట్టేది కర్ణాటక నారమ్మ మా గేజ్ అని పెట్టుకొని పేపర్ డాక్యుమెంట్లు చూసేసి గుల్లగుర్తి విఆర్ఓతో వంశవృక్షం పేరు తెచ్చి దాని మీద ఎంఆర్ఓను, ఆర్డీఓను, ఎండిఓను మేనేజ్ చేసి ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించినాడు. ఇది దీని మీద మేము గమ్మడ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆర్గ్యుమెంట్ సమయంలో పుల్లారెడ్డి అడ్వకేట్ చనిపోవడం జరిగింది. మేము కొత్త లాయర్ని పెట్టుకున్నాము. ఆయన కొద్దిగా నాలెడ్జ్ దాకా కేసు మాది మేము వేసిన అభ్యర్థనను తిరస్కరించడం అయింది. అయితే దీని మీద మేము అప్పీల్కి వెళ్ళాము. గౌరవ ప్రొద్దుటూరు సెషన్స్ కోర్టులో మేము అప్పీల్ వేసాము. అప్పీల్ నెంబరు 80/2020/24. దీని మీద ఇప్పుడు ప్రజల్లో ఆర్గ్యూ స్టేజ్లో ఉంది. ఆయన ఏ కోర్టు ఇవ్వకుండా కానీ మా కోర్టు ఇచ్చింది అనేది పాత కాగితాల్లో పెట్టి వచ్చేది. ఫోటోలు స్కూల్లో హెడ్ మాస్టర్ని బెదిరించేది, ఫోటోలు పెట్టనేది, మా పేరు వేయి అనేది, అతనికి కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతున్నాడు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతాం. ఆయన ఆడబిడ్డ, మా ఇంటి ఆడబిడ్డ. ఇప్పుడు ఎక్కడి వాళ్ళ అమ్మ మా ఇంటి ఆడబిడ్డ. కానీ ఆయన పేరు నాగమ్మ కాదు, నాగమ్మ గోంచెలు ఉంటుంది. మా ఇంటి ఆడబిడ్డ. ఆయన నారమ్మ కాదు, నాగమ్మ. కానీ నాగమ్మని చెప్పుకుంటున్నారు. అది తప్పుడు పేరు కూడా సృష్టించారు. వాళ్ళకాడ ఏది ఒరిజినల్ ఈ ఊరు గుల్లగురు ఉప్పలూరు విఆర్ఓ గారు రాసిస్తే దానికి చట్టబద్ధత ఉంటుంది. గుల్లగుర్తి విఆర్ఓ గారు తెచ్చి దాని మీద వాళ్ళను ఆర్టీఓను, ఎంఆర్ఓను మేనేజ్ చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆయనకి ఎలాంటి ఒరిజినల్ కాగితాలు ఏమీ లేవు. అన్ని ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ వ్యవహారాలు, ఫేక్ అన్ని చేస్తున్నాడు. 2010లో అమ్ముకుంది. 2011లో మేము కొన్నాం. ప్రెస్ ముందే చూపెడుతున్నాను. ఇది మేము తయారు చేసింది కాదు. కడప రిజిస్టర్ వాళ్ళు మాకు స్టాంప్ చేసి ఇచ్చినారు. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. దీన్నే మేము అప్పీల్లో పెట్టాము. అప్పీల్లో ఆర్గ్యుమెంట్ వస్తానే కోర్టు వారు మా అభ్యర్థులను మన్నించి మాకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ వస్తుందని మేము అప్పీల్